నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. పిల్లారా, మరి మనం గమనించినట్టయితే మన గుమ్మముల గడియలు బలపరచుట. అయితే యెరూషలేమును గూర్చి, కనాను దేశమును గూర్చి ప్రభు తండ్రి అయిన దేవుడు ఒక వాగ్దానం ఇస్తా ఉన్నారు. ద్వితీయోపదేశకాండం 11 గనక మనం చూసినట్టయితే అందులో చెప్పబడిన మాట మరి చదవండి ఒకసారి. అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలు సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండను. దేవునికి స్తోత్రం. మీరు గమనించండి, దేవుని యొక్క కన్ను సంవత్సరాది మొదలు సంవత్సరాంతము వరకు మరి అక్కడ ఆ దేశము ఆకాశ వర్షమును త్రాగుతుంది, లేదా ఫలించే దేశముగా కనబడుతూ ఉంది. దేవుని యొక్క వాగ్దానము, దీవెన, ఆశీర్వాద నిలుచును, ఆ దేశం మీద నిలుచును. ఆ దేశము అనగా యెరూషలేము. యెరూషలేములో ఉండేది ప్రభు జనాంగము. ప్రభు జనాంగము వరుస ఒక యెరూషలేముకే కాదు, ఎక్కడెక్కడ ఆయన సువార్త ప్రకటించబడుతుందో, ఆయన మాట వినిపించబడుతుందో అన్ని చోట్ల కూడా ఆయన ప్రజలే, ఆయన ప్రజలే, ఆయన ప్రజలే. ప్రియులారా, మరి కీర్తనకారుడు రాస్తారు 100వ కీర్తనలో, 100వ కీర్తన కనుక మనం చూసినట్టయితే, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రియులారా, యెహోవాయే మన దేవుడని, యెహోవాయే మన దేవుడు, ఆయనే మనలను పుట్టించిన వారై ఉన్నారు, మనలను జన్మింపచేసింది ఆయనే, మనలను కలగజేసింది ఆయనే. మనము ఆయన ప్రజలముగా ఏర్పాటు చేయబడ్డాం, కలుగు చేయబడ్డాం గనుకట ఏం చేసేవారై ఉన్నారు? సంవత్సరాది మొదలు సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి మన మీదే ఉంచేవారై ఉన్నారు. ప్రియులారా, నిజమే, మనకున్నటువంటి బలహీనతను బట్టి మరి మనమేమి చేయలేం, కానీ దేవుడు మన గుమ్మముల గడియలను బలపరిస్తేనంట ఏమవుతుంది? మరి మన మధ్యను, మన పిల్లలను ప్రభు ఆశీర్వాదముతో నింపేవారై ఉన్నారు. అయితే మొదటి మాట మనం చూస్తే, ఆయన నీ గుమ్మములు బలపరిచి ఉన్నాడు, నీ గుమ్మముల గడియలు బలపరిచున్నాడు. నిజమే, మనం చూస్తాం కదా. మరి అంటే సందర్భాన్ని బట్టి చెప్తున్నాను. ఏదైనా మరి ఒక బ్యాంకు దోపిడీ జరిగిందనుకోండి, బ్యాంకు దోపిడీ జరిగినప్పుడు వారు చేసే పని ఏంటి? తలుపులు తెరిచున్నప్పుడు చేస్తారా? ఎప్పుడు చేస్తారు? తలుపులు మూసుండి దానికి తాళాలు వేస్తుండి, బలమైన తాళాలు, ఎన్నో రకాల మరి గట్టి తాళాలు వేసినా కానీ మరి వారికి ఏదో ఒక తెలివి ఉంటుంది, వారికి ఏదో ఒక మార్గం ఉంటుంది. దాని నుంచి ఏం చేస్తారు? ఆ గడియలను పగలగొడతారు, ఆ తాళములను బద్దలు కొడతారు, వారు దోచుకుంటారు. తర్వాత ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏమీ ప్రయోజనం ఉండదు. అలాగే మనం చూస్తూ ఉంటాం, పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు మరి తాళాలు వేసుకుని వెళ్ళామండి, వచ్చేసరికి తాళాలు బద్దలు కొట్టేస్తున్నాయి, తలుపులు బద్దలు కొట్టేస్తున్నాయి, బీరువాలు ఉన్నవన్నీ కూడా మరి తీసుకుని వెళ్ళిపోయారు. నిజమే ప్రియులారా, మనము ఎన్ని రకాలుగా మన యొక్క గుమ్మాలను మరి తాళాలతో బంధించినా కానీ, భద్రం చేసుకున్నా కానీ అది ఏం కాదనమాట, మన వశము కాదు కాపాడుకోవడం. ఎవరు కాపాడాలంట? దేవుడే. ఆయనే నీ గుమ్మముల గడియలను బలపరుచున్నాడు. సంవత్సరాది మొదలు సంవత్సరాంతం వరకు ఆయన మనలను బలపరుస్తూ ఉన్నారు. పిల్లారా, ఎందుకనంటే ఆయన మేపడి గొర్రెలము, ఆయన ప్రజలమై ఉన్నాము, ఆయన ప్రజలు. మనము ఖచ్చితంగా చెప్పచ్చు. చూడండి, ఒక్కొక్కసారి మరి తెలియని ప్రాంతానికి వెళ్ళాం అనుకోండి, మన గురించి వారికి తెలియదు. అక్కడ మనం ఏ అడ్రస్ చెప్తాం అంటే, మన బంధువులు ఎవరైనా వారికి తెలిసిన వాళ్ళు ఉంటే వారి పేరే ముందు చెప్తాం, నేను పలానా వారి చుట్టాలు లేదా బంధువులు అని చెప్పగానే మరి అక్కడ పలుకుబడి ఉన్న వ్యక్తి అనుకోండి, వెంటనే మనల్ని ఏం చేస్తారు? ఆ వ్యక్తికి ఏ గౌరవం అయితే ఇస్తారో
అదే గౌరవాన్ని మనకు కూడా ఇస్తారు. ఇదిగో మన వాళ్ళంట పలానా వ్యక్తి ద్వారా వీళ్ళు ఇక్కడికి వచ్చారు, దానికి వీళ్ళు జాగ్రత్తగా చూసుకోండి సుమా అని మరలా వారు ఎవరికైనా అప్పచెప్పాల్సి వస్తే కూడా అప్పగిస్తూ ఉంటారు. అయితే ఇది ఒక గౌరవార్థమైనటువంటి సూచనగా కనబడుతూ ఉంది. కాబట్టి మనము ఎవరి వారమై ఉన్నామనంటే దేవుని ప్రజలమై ఉన్నాం. మరి దేవుని గురించి చెప్పుకుంటే మనకి సమయంతో సరిపోదు, కానీ ఆయన సర్వాధికారి అయి ఉన్నారు, సర్వశక్తిమంతుడై ఉన్నారు, సర్వ శరీరులకు దేవుడై ఉన్నారు. ఇట్టి దేవదేవుని యొక్క ప్రజలముగా మనము పిలవబడుతున్నాం. ప్రియులారా, మరొక వచనాన్ని మనం చూడండి. కీర్తనల గ్రంథంలో 121వ కీర్తన, మరి యాత్ర కీర్తన అని దానికి పేరు పెట్టబడింది. ఇందులో కూడా మనకు చాలా విషయాలు కనబడుతూ ఉంటాయి. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు, ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఇలా ఇక్కడ జాగ్రత్త గమనించినట్టయితే యెహోవాయే నిన్ను కాపాడువాడు, నిన్ను కాపాడగలిగే శక్తి కలిగిన దేవుడై ఉన్నారు. మరి గత ఏడాది ఏమో ఏ భయంకర పరిస్థితి వచ్చిందో, ఏదేమైనా ఆయన మాత్రమే కునుకక నిద్రపోక మనలను కాపాడుతూ వచ్చారు. మన గుమ్మముల గడియలు బలపరుస్తూ వచ్చారు. గనుకనే మనం ఏం కాలేదన్నమాట, ఇతరుల వలె నశించుకోలేదు, లేదా ఇంకా మనకు దేవుడు సజీవముగా ఉంచాలి అనే ఒక కేవలం ఆయన ప్రేమ చేత మనం ఇలా ఉంచారు. మన పాదాన్ని ఆయన తొట్టిల్లనీయడు, మనల్ని కాపాడేవాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు, యెహోవా నిన్ను కాపాడువాడు. అలాగే చూస్తే నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం గమనించినట్టయితే నీడ ఒక అద్భుతం కదండి. నీడ ఒక అద్భుతం. మనం ఎక్కడ నిలుచుంటే అక్కడ నీడ ఉంటుంది. మరి నీడను మనల్ని వేరు చేయాలంటే కుదురుతుందా? కుదరదు కదండి. నీడను వేరు చేయాలంటే ఏది వేరు చేయగలరు చెప్పండి? నీడను ఎవరైనా తెలివిగా చెప్తే చెప్పండి. వెరీ గుడ్, ఎవరో చెప్పారు, చీకటి కదండి. నీడను వేరు చేసేది ఏంటి? చీకటి. వెలుగు ఉన్న ప్రతి చోట కూడా ఏముంటుంది అనమాట? నీడ ఉంటుంది. దేవుని యొక్క వెలుగు, మరి ఆ వెలుగు నీడ మనకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. నేను నీడగా ఎప్పుడు నీ పక్కనే ఉంటాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. అలాగే ప్రియులారా, పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడు. ఇది మొదలుకొని, దేవునికి స్తోత్రం, ఇది మొదలుకొని అనే మాట మనం గమనించినట్టయితే ఇంతవరకు ఏ స్థితిలో ఉన్నావో, కష్టంలో ఉన్నావో, ఇరుకులో ఉన్నావో, ఇబ్బందిలో ఉన్నావో, ప్రమాదాల బారిన పడ్డావో, ఏదైతే నువ్వు భరించలేని గాయపడ్డావో, ఇది మొదలుకొని అటు గాయం నీకుండదు, అటు కష్టం నీకుండదు, అటు శ్రమ నీకుండదు. ఎందుకనంటే యెహోవాయే నీ రాకపోకలేదు నీకు తోడుగా వచ్చేవారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం గమనించినట్టయితే 147వ కీర్తనలో మనం చూసినట్లుగా ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. అయితే మనం గమనించినట్టయితే చూడండి, ఆదికాండం 7వ అధ్యాయము 16వ వచనాన్ని కనుక మనం చూస్తే, ఆదికాండము 7వ అధ్యాయము 16వ వచనం. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడదియు ప్రవేశించును. అప్పుడు యెహోవా వాడలో అతని మూసివేసెను. ఇలాగా మనము గమనించినట్టయితే నోవహు వాడ మనకి ఇక్కడ కనబడుతుంది. నోవహు గారి వాడల్లో దేవుడు ఏర్పాటు చేసింది. ఫోన్ తీసుకో. నోవహు గారి వాడలో మరి దేవుడు ఒక ప్రత్యేకతను కనబరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఏంటి ఆ ప్రత్యేకత అంటే, ఎప్పుడైతే జలప్రలయం వచ్చిందో, జలప్రలయంలో నోవహు గారు నశించిపోకూడదు. నోవహు గారు నిర్మించుకున్న వాడ నశించిపోకూడదు.
ఎందుకనంటే దేవుని ప్రణాళిక ఏంటనంటే, ఇదిగో నిన్ను మాత్రము, నీ కుటుంబాన్ని మాత్రము నేను విడిచిపెట్టాలి, మిగిలిన వారందరూ కూడా ఆ జలప్రలయంలో మరి నశించిపోవాలి అని దేవుడు చెప్పిన మాట. అయితే ఏది ఏమైనా మరి నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షం కురుస్తుంది అన్నట్లుగా మరి మనం చూస్తూ ఉంటాం. కొన్ని క్రైస్తవ ప్రాంతాల్లో కూడా మరి తుఫాను రావడం చూస్తున్నాం, భూకంపాలు రావడం చూస్తున్నాం. మరి అందరిపై ఒకే విధంగా విధి ఏం చేస్తారన్నమాట, ప్రకృతి హాని కలుగజేస్తూ ఉంటుంది. కానీ దేవునితో ఎక్కువ ఎవరైతే మరి దేవుని సన్నిధిని కలిగి ఉంటారో వారు ఏదో ఒక రీతిగా రక్షించబడుతూ ఉంటారు. అయితే ఇక్కడ అదే మనకు కనబడుతూ ఉంది. నోవహు ఓడలోనికి వచ్చినప్పుడంట దేవుడు ఆ ఓడ తలుపులు మూసివేశారట. దేవుడు ఓడ తలుపులు మూసివేశారు. ఎందుకు మూసివేయాల్సి వచ్చింది అంటే, ఆ ఓడ చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు. ఆ పరిస్థితులను మరి మిగతా వారు ఎవరు కూడా తట్టుకోలేక ఏమైపోయారు, అందరూ నీట మునిగి చనిపోయారు. కానీ ఒక్క నోవహు గారు ఓడ మాత్రమే ఆ నీటి మీద తేలినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, దేవుడు మన గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు గనుక ఎంత కీడు మన చుట్టూ ఉన్నా ఆ కీడు ఏమవుదనమాట, మన దరికి రాదు. అలాగే మరొక సందర్భాన్ని కూడా చూడొచ్చు. ఆదికాండంలోనే 19వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మరి 9వ వచనంలో మనం చూస్తే, ఈ మనుష్యులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనక వారిని మీరేమీ చేయకూడదు అని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మనిది. మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా చూచుచున్నాడు కాగా వారి కంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతు అన్న ఆ మనిషిని మీద దొమిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించిరి. అయితే ఆ మనుష్యులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకుని తలుపు వేసిరి. పిల్లరా, లోతు ఈయన అబ్రహాము గారి యొక్క అన్న కొడుకు. అబ్రహాము గారు మరి విశ్వాసులకు తండ్రిగా మరి దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగంలో మరి మొట్టమొదటి వ్యక్తిగా నేను అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను అని ప్రభువే తన యొక్క పేరును ఈ అబ్రహాముతో కలిపి చెప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అట్టి అబ్రహాము యొక్క తమ్ముడు కొడుకు అయినటువంటి లోతు గారి విషయంలో మరి దోతలైన వారు వచ్చారు. ఈ లోతు నివసించే పట్టణాల పేర్లు సొదొమ, గొమొర్రా. ఈ సొదొమ, గొమొర్రా పట్టణాలు వారు కూడా ఏ విధంగా కనపడుతున్నారంట, 19వ అధ్యాయము మరి మొదటి 2 వచనాలు కనపడుతుంది. అలాగే 18 కనపడుతుందండి. సారీ 16వ వచనం చూడండి. సొదొమ తట్టు చూసిరి, అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళిన. అప్పుడు యెహోవా అంటున్నారు, నేను చేయబో కార్యం అబ్రహాముకు దాచుదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది, అతనికి కలుగచేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారిని న్యాయములు జరిగించొచ్చు. యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానన్ను. 20వ వచనంలో ఇది చెప్పాలండి. యెహోవా అంటున్నారు, సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసినట్లు చూచెదను. చేయని ఎడల నేను తెలుసుకుందునను. ఇలాగున మరి సొదొమ గొమొర్రాలను గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో నేను చేయబో కార్యమును అబ్రహాముకు తెలియకుండా ఉంచుతానా? ఖచ్చితంగా నేను చెప్తాను అన్నప్పుడు మరి మనం కొన్ని సందర్భాల్లో ఈ ప్రార్థన చెప్పుకుంటాం. అబ్రహాము మాట్లాడుతూ అంటారు, నేను ధూళి వంటి వాడను, బూడిద వంటి వాడను, నీతో మాట్లాడా తెగించుచున్నాను. అయ్యా, సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం చేస్తాను బయలుదేరో, కానీ అందులో నీతిమంతులు ఉంటే విడిచిపెట్టేస్తావా? 50 మంది నీతిమంతులు ఉంటే విడిచిపెట్టేస్తావా అంటే ప్రభు అంటారు, సరే 50 మంది నీతిమంతులు కనపడితే విడిచిపెట్టేస్తా. తర్వాత మళ్ళా చూస్తే అయ్యో ఒకవేళ అందరూ 5గురు తగ్గితేనో అంటారు, 5గురు తగ్గితేనో కనీసం 10 మంది ఉన్నా వదిలేస్తానని ప్రభు చెప్పారు. 10 మంది ఉన్నా నేను వదిలిపెట్టేస్తానంటే ఎందుకో మరి అబ్రహాం ఇంకా మాట్లాడలేకపోయాడు. ఎందుకనంటే బహుశా
సొదొమ గుమరాల్లో లోతు కుటుంబం తప్పించి ఇంక వేరే ఎవరు కూడా నీతిమంతులుగా కనపడి ఉండరు. అయితే ప్రియులారా, ఇంకా ఈ వాక్య భాగాన్ని ముందు చదివితే లోతు ఇంటికి ఈ యెహోవా దేవుడు అలాగే ఇద్దరు దేవదూతలు వచ్చారు. ఇద్దరు దేవదూతలు ఎలా కనపడుతున్నారంటే సాధారణ మనుషుల్లో కనపడుతున్నారు. మనుషుల్లో కనపడుతూ ఉంటే మరి ఆ ఊరివారు అంటారు, పరదేశిగా వచ్చి ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ మా మీద తీర్పరిగా ఉంటున్నాడు, మా మీద పెత్తనం చేస్తున్నాడు, లోతుని పట్టుకుని ముందు ఆ మనుషులను ముందు కొట్టి పారేద్దాం అంటారు. మనుషులను కొట్టి పారేద్దాం అంటే లోతు అంటాడు, అయ్యా వీరు నా ఇంటికి వచ్చిన అతిథులు వీళ్ళు, కాబట్టి వాళ్ళని ఏం చేయొద్దు, నా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, నా ఇంట్లో ఇంకా ఉన్నారు మనుషులు, మీకు ఎవరన్నా కావాలితే వారిని చేయండి, అంతేగాని నా ఇంటికి వచ్చిన అతిథిని మీరేమి చేయొద్దని పాపం లోతు గారు బ్రతికులు ఆడుతున్నారు. ఎందుకనంటే వచ్చిన వారు దేవదూతలని లోతుకు తెలియకపోవడం వలన బ్రతికులు ఆడుకుంటున్నాడు. అయితే లోతు ఈ మాటను బట్టి మరి ఆయన ఇంటి తలుపులు మూసివేయబడాలి అంటే నా ఉద్దేశం, ఎవరైతే ఆ ఇంటి మీద దొమ్మిగా పడి లోతుని హింసించదామని చూస్తున్నారో, లోతు కుటుంబీకులను అందరినీ కూడా హింసపెడదామని చూస్తున్నారు, లోతు ఇంటికి వచ్చిన ఆ మనుషులను హింసపెడదామని చూస్తున్నారో, వారికి ఏ హాని కలగకుండా ఏ కీడు కలగకుండా ఏం చేయాలనుకున్నారా దూతలు? ఆ మిగిలినటువంటి వారు అంటే ఆ పట్టణస్థులు, సొదొమ గొమొర్రా పట్టణస్థులు మరి వారు ఏమి చేయకుండా వెంటనే తలుపులు మూసినట్లుగా మనకు కనబడుతూ ఉంది. గుమ్మముల గడియలు బలపరచుట అంటే ఇదే. అయితే ఇక్కడ మనం మరలా చూస్తే ఒక మాట 10వ వచనంలో చూడండి. అయితే ఆ మనుషులు చదవండి, తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకుని తలుపు వేసిరి. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గర ఉన్న వారికి కనుమొగ్గు కలుగ చేయగా ద్వారము కనుగొనలేక విసిగిపోయారటండి. దేవునికి స్తోత్రం. విసిగిపోవడం అంటే తెలుసండి, ఏకేళ్ళనేమి మనం చేయలేం అని వదిలిపెట్టి పోవాలి, ఇంకా అంతకు మించి ఏం చేయలేరు అనమాట. విసిగెత్తుకుపోవడం అంటే అది. పిల్లలను చూడండి, ఎన్నోసార్లు చెప్పాను, ఇక నేను విసిగిపోయాను, ఇక నేను చెప్పను అంటాం. అంటే దాని అర్థం ఏంటన్నమాట, ఏమీ చేయలేకపోవడం. ఆ లోతును మరి హింసించాలని, లోతింటికి వచ్చిన మనుషులు హింసించాలని పిన్నలు మొదలుకొని పెద్దవారి వరకు చూడండి. అంటే ఆ కుటుంబాన్ని ఏ రకంగా హింసిద్దామని చెప్పేసి వారి పిల్లలను కూడా తీసుకొచ్చేసారటండి, వీళ్ళ మీద పడదామని, ఈ కుటుంబం మీద పడదామని పిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరికీ కూడా దేవుడు కనుమబ్బు కలగజేసినట్టుగా మనం చూస్తున్నాం. తలుపు మూసి కనుమబ్బు కలగచేయడం వలన ద్వారము కనుగొనలేక వారు విసిగిపోయినట్టుగా కనబడుతోంది. నిజమే ప్రియులారా, మన మీదకి రానున్న కీడు కానివ్వండి, శత్రువర్గం కానివ్వండి, సమస్య కానివ్వండి, వ్యాధి కానివ్వండి, మన యొద్దకు రావాలని చూసిన మన గుమ్మముల గడియలు బలపరిచే దేవుడు. కాబట్టి మరి ఆ బలపరిచే దేవుడు మన గడియలను ఎప్పుడైతే బలపరిచారో మన మీదకి ఏమీ రాలేదు. దైవజనులు ఒక పాట రాశారు, ఒకసారి చూద్దాం. 75వ పాట, భయపడరాదు క్రీస్తు విశ్వాసి అని చెప్పి, భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి. 3వ చరణం. పాటలు ప్రార్థన వాక్య పఠనము దాటి శుభవార్త ప్రకటనలు, దీటగు కానుకల్ తేచు సమర్పణ, నీటుగా చేసిన నిలబడగలవు. లోటు లేక ఈ ఆచారములను మేటి అనగా నీవు చేయుచుండ, వీటినెల్ల నడ్డగించి నిజముగా దాటి మీదికి కీడు రాగలదా. భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, పాటలు పాడుకుంటున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, వాక్యాన్ని చదువుకుంటున్నాం. ఈ దాటియో శుభవార్త ప్రకటనలు, అలాగే దీటకు కానుకలు తెచ్చు సమర్పణ నీటుగా చేసిన నిలబడగలవు. లోటు లేక ఈ ఆచారములను మేటి అనగా నీవు చేయుచుండగా వీటినెల్లా అడ్డగించి నిజముగా దాటి మీదికి కీడు రాగలదా అంటున్నారు. ఏ కీడు మన మీదకి రాకుండా మనము దేవుని సన్నిధిలో చేసే ప్రతి విధమైనటువంటి పని అనగా
పాటలు పాడడం, ప్రార్థనలు చేయడం, మరి వాక్యాన్ని ధ్యానించడం, ఇవన్నీ చేయడం ద్వారా ప్రభు ఏం చేస్తున్నారు? మన గుమ్మముల గడియలను బలపరుస్తూ ఉన్నారు. ఆయన బలపరచడం ద్వారా ఆ ప్రార్థనలను దాటి, ఈ చేసే పనులను దాటి ఏ కీడు మన మీదకి రాదు. ఎందుకనంటే దేవుని కనుదృష్టి సంవత్సరాది మొదలు సంవత్సరాంతం వరకు మన మీదే ఉంది. ఇది మొదలుకొని నీ రాకపోకల యందు యెహోవా నీకు తోడుగా వచ్చేవారై ఉన్నారు. ఆయన మనకు నీడగా కనపడుతూ ఉన్నారు. ఇదిగో నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఇది దేవుని యొక్క మహాకృప. నిజమే ప్రియులారా, మరి గుమ్మములు బలపరిచే దేవుడు. ఈ లోతు యొక్క గుమ్మమును, తలుపును మూసివేశారు. నోవహు గారు వాడలో ఉండగా మరి వాడ తలుపులు మూసివేశారు. ఇలాగ మూసివేయటం ద్వారా ఏ హాని, ఏ కీడు నోవహు గారికి రాలేదు, లోతుకి రాలేదు. అయితే ఈ ఆదికాండం 19వ అధ్యాయంలో లోతును గురించి మరొక్క మాట అక్కడ కనపడుతూ ఉంది. లోతు భార్య అక్కడ సమస్తమును విడిచిపెట్టి నా వెంబడి రండి అని మరి దూతలైన వారు చెప్తే మొదట బాగానే ప్రయాణం అయ్యింది. ఆవిడ మొదట భర్తతో పాటు తన కూతుళ్ళు, తన అల్లుళ్ళు అందరినీ కలిపి బయలుదేరారు. బయలుదేరిన తర్వాత ఏం చూసింది ఆమె? దూతలు చూడడం వదిలేసి తన ఇంటిని చూసుకుంది. అంతే కదండి, తన ఇంటిని చూసుకుంది. నా ఇల్లు కాపాడేవారు ఎవరు లేరేమో, నా ఇల్లు ఏమైపోతుందో, ఆ ఇంటి తలుపులు వేసున్నాయో తీసున్నాయో అనే ఆలోచన అన్నమాట అండి. అంతే కదా, వెందిరిగి చూసిందంటే తన ఇల్లు ఏమైపోతుందని. దేవుడేమన్నారు? సొదొమ గొమొర్రాల మీద అగ్నివర్షం కుమ్మరిస్తాను, పట్టణాలు కాల్చివేస్తానన్నారు. ఇక దేవుడు కాల్చివేస్తానన్న ఆ పట్టణంలో తన ఇంటిని ఆమె రక్షించుకోగలదా? రక్షించుకోలేదు. దేవుడే బలపరిచి, ఆ గడియలను బలపరిచి ఏ కీడు రాకుండా చేశారు కదా. అలాగున ఒకవేళ దాన్ని నశింపజేస్తే, కాల్చివేస్తే ఇంకా సుందరమైన పట్టణానికి వారు వెళ్ళారు, సుందరమైన ఊరికి వెళ్ళారు. వారికి దేవుడు అక్కడ మరలా సమస్తము వారికి సమకూర్చేవారే. అది లోతు నమ్మాడు. లోతు వెళ్ళారు. లోతుతో పాటు భార్య, బిడ్డలు బయలుదేరారు, అల్లుళ్ళు బయలుదేరారు. కానీ లోతు భార్య మాత్రం ఏం చేసిందనంటే వెనుదిరిగి చూసింది. అక్కడే ఉప్పు స్తంభంగా మార్చివేయబడింది. అంటే దేవుడు చెప్పినటువంటి మరొక మాట, నేను నిన్ను బలపరుస్తానని చెప్పినప్పుడు ఖచ్చితంగా మనం నమ్మి బలపరచబడతామని విశ్వాసంతో ముందుకు సాగాలి. దేవుడు ఇచ్చారులే మాట. సంవత్సరాది మొదలు సంవత్సరాంతం వరకు ఆయన కళ్ళు ఉంటాయన్నారు. ఒకవేళ ఆయన ఒకసారి పక్కకు చూస్తేనే అనుకుంటేను, ఏమండి అస్తమాను నన్నే చూస్తాడా? ఈ ప్రపంచం మీద ఇంకా ఎంతమంది లేరు, వాళ్ళ దగ్గరికి వెళ్తాడు దేవుడు అనుకున్నాం అనుకోండి, మనం ఉప్పు స్తంభం అయిపోతామేమో కదండి. అంటే మన మీద నుంచి దేవుని చూపు కానీ, దేవుని హస్తం కానీ తీసివేయబడం. అందుకే భయపడరాదు క్రీస్తు విశ్వాసి. నువ్వు చేసే పని నువ్వు చేస్తున్నావు కదా, ప్రార్థనలు చేస్తున్నావు చక్కగా, పాటలు పాడుతున్నావు చక్కగా, వాక్యాన్ని ధ్యానిస్తున్నావు. ఇవన్నీ చేసినప్పుడు ఏ కీడు నీ మీదకి రాదని నువ్వు తలంచి ప్రభువుని వెంబడిస్తే పోయేదేమీ లేదు. దేవుడు ఎప్పుడు కూడా మనతోటే ఉండేవారై ఉన్నారు. అయితే ప్రియులారా, మరొక సందర్భాన్ని మనం చూద్దాం. చూడండి, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో ఒక మాట కనపడుతూ ఉంది. ఆహాబు రాజు ఏం చేస్తున్నాడంటే మరి తన భవనాన్ని ఆనుకుని, తన ఉద్యానవనాన్ని ఆనుకుని ఒక తోట ఉంది, ద్రాక్ష తోట, నాబోతు ద్రాక్ష తోట. మరి ఈ నాబోతు గారి యొక్క ద్రాక్ష తోట మరి నాబోతు బలహీనుడు అనుకున్నారు. చూడండి, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 20 నుంచి చదువుదాం. మొదటి రాజులు చదువుతున్నారా? 21వ అధ్యాయం 20 వచ్చినా ఒకసారి చదవండి, చూస్తాను. మళ్ళీ మారిందేమో చూద్దాం. సరే, ప్రారంభోచనాల నుండి చదువుతాను, ఒకసారి చూడండి. ఈ సంగతులైన తరువాత ఇజ్రాయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకుని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చదును, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునకిమ్మని అడిగాను. అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నీకు ఇచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్లపడదు అని చెప్తున్నారు. నిజమే, నిజానికి
అహాబు కోరుకుంటారో తప్పులేదు, దానికి ప్రతిగా సొమ్మిస్తానన్నాడు, లేదా ప్రతిగా మంచి ద్రాక్ష తోట ఇస్తా అన్నాడు. అది ఇస్తానంటమే కానీ తీసుకోవడానికి అనుకూలమైనటువంటి మనస్సు ఇచ్చే వాళ్ళకి కూడా ఉండాలి. అది కూడా మనం గమనించుకోవాలి. నాబోతు ఒకవేళ దానికంటే మంచి ద్రాక్ష తోట నాకు వస్తుంది కదా అని విడిచిపెట్టేస్తే తప్పులేదు. కానీ ఆయన ఏమంటున్నాడు, ఇది నా పిత్రార్జితము కనుక నాకు ఇవ్వడానికి ఇష్టం లేదు, ఇది నా పిత్రార్జితము కనుక నాకు ఇవ్వడానికి ఇష్టం లేదు కనుక నన్ను విడిచిపెట్టే, నా తోటని విడిచిపెట్టే అని అడిగినప్పుడు మరి ఆ తర్వాత సందర్భాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఆ 7వ వచనంలో, అందుకు అతని భార్య అయిన యెజబెలు, ఇశ్రాయేలులో నీవు ఇప్పుడు రాజ్య పరిపాలన చేయట్లేదా? లేచి భోజనం చేసి మనసులో సంతోషంగా ఉండు. నేనే యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించదని అతనితో చెప్పి ఆహాబు పేరట తాకీదు రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసం చేర్చున్న పట్టణ పెద్దలకును సామంతులకును పంపెను. ఇది అక్రమం. ఎందుకు అక్రమం అంటున్నానంటే, ఒకటి ఇష్టం లేదని డైరెక్ట్గా చెప్పినప్పుడు ఇంకా దాని జోలికి పోకూడదు. కానీ నీవేం భయపడకు, నేనున్నానని మరి ఈ యెజ్రెయేలుడైన ఆహాబు యొక్క భార్య యెజబెలు ఏం చేస్తుందన్నమాట, ఎందుకు నువ్వు రాజు కాదా, నువ్వు ఏదనుకుంటే జరగదా, నువ్వు ఏదైనా చేయొచ్చు అని చెప్పి ఆ తోట నేను నీకు ఇప్పిస్తాను అని వెళ్ళడం చూస్తున్నాం. అయితే ప్రియులారా, మరి ఇది 14-15 వచనంలో చూస్తే, నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయినని వారు యెజబెలునకు వర్తమానం పంపగా, నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయిన యెజబెలు విని, నాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయింది గనుక నీవు లేచి యెజ్రెయేలుడైన నాబోతు క్రయమునకు నీకు ఈనొల్లకపోయిన అతని ద్రాక్ష తోటను స్వాధీనపరచుకునమని ఆహాబుతో చెప్పాను. నాబోతు చనిపోయిన ఆహాబు విని లేచి యెజ్రెయేలుడైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరచుకుని ప్రియులారా, తర్వాత 17వ వచనం చూస్తే, మరి యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమైంది, నీవు లేచి సోమ్రోన్లో ఉన్న ఇశ్రాయేలు రాజైన ఆహాబుని ఎదుర్కొంటూ బయలుదేరు, నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు, అతడు దానిని స్వాధీనపరచుకొని పోయిను, నీవు అతన్ని చూసి ఎలా ప్రకటించుము. యెహోవా సెలవిచ్చిందేమనగా, దీన్ని స్వాధీనపరచుకొని వాళ్ళు నీవు నాబోతుని చంపితివి కదా. యెహోవా సెలవిచ్చిందేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తం నాకినో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తాన్ని నాకుతాయి. చూడండి ప్రియులారా, అంటే చనిపోయిన తర్వాత అయినా కూడా నాబోతు విషయంలో దేవుడు ఏం చేశారనంటే, అక్కడ తప్పుగా ప్రవర్తించినటువంటి ఆహాబును శిక్షించినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత ఇంకా చాలా చరిత్ర ఉంది, అందులో మనం చూస్తే తన రక్తం కుక్కలు నాకినట్టుగా కూడా మరి రుజువు ఉంది. ప్రియులారా, మనం గమనించినట్టయితే మన పక్షంగా యెహోవా ఉండగా మనతో వ్యాజ్యమాడువాడు ఎవడు? యెహోవా మన పక్షాన ఉన్నారు, మన పక్షమున ప్రభు వ్యాజ్యమాడతారు. మనం ఎవరు పడుతున్న వ్యాజ్యం ఆలోచించాల్సిన లేదు, ఎవరితోనూ మనం ఏమీ ఎదిరించాల్సిన పని లేదు. కానీ దేవుడే మన గుమ్మముల గడియలను బలపరచువాడై ఉన్నాడు, మనకు కావలసిన బలము ఆయన అనుగ్రహించేవాడై ఉన్నాడు. దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క మరి దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థనలు చేయుట మనకు ఎంతో ఆశీర్వాదకరం. పిల్లల మరొక వాక్యం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మరి పౌలు గారు ఒక మాటను తెలియచేస్తూ ఉన్నారు. చూడండి 10వ వచనం, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైయుండుడి. మన గుమ్మములను బలపరచువాడు ఆయనే. మన బలము ఎవరనంటే ప్రభువే. ఇదిగో ప్రభువుని బట్టే మనం బలవంతులుగా ఉండాలి. మనం బలవంతులం అంటామా, అది ఏమవుదన్నమాట, వృద్ధిలోనికి రాదు, పనికి రాదు అన్నమాట. ఒకవేళ నా బలమే గొప్పదని యుద్ధానికి బయలుదేరితే ఆ యుద్ధంలో వాటమే మనం చూస్తాం కదండి. ప్రియులారా, ఏదేమైనా దేవుని యొక్క బలము మనం పొందుకోవాలి. అందుకే అక్కడ మనకు రాయబడిన మాట ఏంటనంటే, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైండుడి. అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. సర్వాంగ కవచము, ప్రియులారా, యుద్ధ కవచాలు మీరు చూస్తారు, ఆర్మర్స్ అంటారు వాటిని. ఆర్మర్ అంటే మరి మీరు చూస్తారు కదా, బాణం వేసినా సరే గుచ్చుకోకుండా ముందు కొంత కాపుదలు కాస్తనమాట. అది అంటే సైనికులకి ధరించుకునేదిగా కనబడుతూ ఉంటుంది.
ఇలాగున సర్వాంగ కవచం అంటే ఇది కంటికి కనబడదు, కానీ మనకు ఒక కవచం లాగా పనిచేస్తుంది. సర్వాంగ కవచం, దేవుడిచ్చు సర్వాంగ కవచం. దేవుడు మనకి ఏ ఆయుధాలు మనకి ఇచ్చారంటే ఒకసారి ముందు చూస్తే 13వ వచనంలో, అందుచేతను మీరు ఆపద్దిన ముందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారే నిలవబడుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఎలాగనగా మీ నడుమునకు సత్యం అనే దట్టి కట్టుకోండి, నీతి అనే మైమరువు తొడుక్కోండి, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కుని నిలవబడండి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరి మనం గమనించినట్టయితే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తాం. న్యాయాధిపతులు కాదండి, న్యాయాధిపతుల గ్రంథమే అదే సరే. అంటే వీడు చూచినట్లు కన్నులు తెరువుమని, దేవుని యొక్క రథాలు గుర్రాలు మరి మన పక్షాన ఉన్న వాళ్ళు తక్కువండి అనే మాట కనపడుతుంది. ఒకసారి 1 రాజుల గ్రంథం 6వ అధ్యాయం చూడండి. 1 రాజులు 6 కానీ 2 రాజులు 6 కానీ ఒకసారి చూద్దాం. నేను చూసి చెప్తానండి. దీనులకు ఆండాయనే భక్తిహీనులకు కూల్చును, దీనులకు ఆండాయనే భక్తిహీనులకు కూల్చును, సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి, సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి 14-15 వచనంలో కూడా మనకి మాటలు కనపడుతున్నాయి. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. కంటికి ఏం కనపడుతూ ఉంది? శత్రు సైన్యం కనపడుతూ ఉంది. గుర్రాలు కనపడుతున్నాయి, రథాలు కనపడుతున్నాయి. ఆ పట్టణాన్ని చుట్టుముట్టినటువంటి మొత్తం సేన అంతా కనపడుతోంది. అప్పుడు ఆయన అంటాడు కదా, అయ్యో నా ఏలినవాడా, మనము ఏం చేద్దాం అని ఆ దైవజనునితో అనగా అతడు అంటున్నారు, అనగా ఎలీషా అంటారు, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. ఎందరో 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 దోతలైన వారు ఖడ్గాలతో మనతో ఉన్నారు. దైవజనులు రాశారు కదా, భూతాలు రాకుండా దోతాలు ఖడ్గాలు చేతబట్టి నిలిచి సేవకులై ఉన్నారు. అంటే ఆ కనబడని దోతలైన వారు మన చుట్టూ అనేకులు ఉన్నారు అని ఎలీషా తన సేవకునితో చెప్తా ఉన్నారు, పనివానితో. అయితే మరి తర్వాత చూస్తే అక్కడ 16వ వచనంలో భయపడొద్దు అని చెప్పారంటే దాని అర్థం ఆ పనివాడు ఏమవుతున్నట్టు? భయపడుతున్నాడు అనమాట. ఎంత భయం అని అంటే ఇక మన పని అయిపోయింది, ఇంక మనం ఈ శత్రు సైన్యం నుండి మనం తప్పించుకోలేము, ఇప్పుడు ఏం చేయాలని ఆందోళన పడతా ఉంటే అప్పుడు వినబడిన మాట ఏంటన్నమాట, భయపడొద్దు, మన పక్షంలో ఉన్న వారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కండ్లను తెరవజేస్తును గనుక వాడు ఎలీషా చుట్టూ ఆ పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, చూడగలిగే కన్ను, గ్రహించగలిగే హృదయం, వినగలిగే చెవి మరి దేవుడు మనకు అనుగ్రహించేవారు. వాటిని బట్టి మనం ఏం చేయాలన్నమాట, దేవుడు మరి ఇచ్చు సర్వాంగ కవచం, దేవుడిచ్చే సర్వాంగ కవచం ఏంటన్నమాట, అది సత్యమనే దట్టి, రెండవది నీతి అనే
మైమరువు, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు అనే జోడు తొడుక్కుని మనం నిలవబడాలి. ఇవన్నీ కూడా కంటికి కనబడని ఆయుధాలు అనమాట అండి. సత్యమనే దట్టి, మైమరువు, శత్రు భయం మనకుందా? ఏదైనా శ్రమ, వ్యాధి మనకి రావాలని ఉందా? వీటిని తప్పించగలిగే శక్తి, తప్పించగలిగే సర్వంగ కవచము దేవుడు తన సన్నిధిలో మనం ఉండే మన ప్రవర్తన ద్వారా, మన విధేయత ద్వారా, మన ప్రార్థనల ద్వారా, మన పాటల ద్వారా అది ఏమవుతుందనమాట, ఒక కంచెగా, ఒక కాపుదలగా మనకు ఉంటా ఉంటుంది. అట్టి గడియలు దేవుడు ఏం చేస్తున్నారు? బలపరుస్తూ ఉన్నారు. మన గుమ్మముల గడియలను బలపరుస్తూ ఉన్నారు. మరొక మాట ఎఫెసీ 6 మనం చూస్తే, పాదములకు సమాధాన సువార్తను సిద్ధ మనసును జోడు తొడుక్కుని నిలబడండి, ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. దేవునికి స్తోత్రం. ఇలా విశ్వాసం అనే డాలు మనం పట్టుకుని గనక మనం అపవాది లేదా ఆ దుష్టుని అగ్ని బాణముల నుండి తట్టుకోగలిగేటువంటి శక్తి దేవుడు మనకు అనుగ్రహించడానికి అట్టి సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలి. మొదట మనం చెప్పుకుందాం, ఇదిగో దేవుడు మరి గుమ్మముల గడియలను బలపరిచేవారే. కాబట్టి ప్రియులారా, గుమ్మముల గడియలు బలపరిచే దేవుడు మనకు తోడుగా ఉన్నారు కనుక ఏ విధమైనటువంటి భయం మనకు అవసరం లేదు. ఏ విధమైనటువంటి మరి రెండవ ఆలోచన మనకి అవసరం లేదు. గతించిన ఏడాదిలో మరి దేవుడు ఎన్నో మార్లు మనలను ఆదరించిన వారే. ఆపదలు రానిచ్చి ఆదుకున్నావుగా, ఆపదల్లో ఆదరించినావుగా అనే మాట దైవజనుడు రాశారు. నిజమే, ఆపత్కాలమందు యెహోవా నాకు తోడుగా ఉన్నారు అని దావీదు భక్తుడు కూడా ప్రభువుని స్తుతించడం మనం చూస్తున్నాం. ఆపదలు వచ్చినా ఆపదల నుండి తప్పించిన దేవుడు గత ఏడాది ఎంతగా మనల్ని ప్రేమించి, దీవించి, ఆశీర్వదించి బలపరిచారో, నూతన ఏడాదిలో కూడా ఆయన గుమ్మములు గడియలను బలపరిచేవారే. రెండవ మాట ఇంకా ఉంది, సమయం లేదు. మరి ఆ పిల్లలను ఆయన ఏం చేస్తారంట? ఆశీర్వదిస్తారు. పిల్లలను ఆశీర్వదిస్తారు. మనము మరి నా తర్వాత నా పిల్లలు ఏమైపోతారో మనం చూస్తాం కదా. కరోనా కాలంలో మరి 2 తల్లిదండ్రులను కోల్పోయినటువంటి బిడ్డలందరూ ఉన్నారు. మరి వారికి ఆదరణ ఏంటి అంటే దేవుడే పిల్లలను ఆశీర్వదించేవారే. తల్లిదండ్రులు ఉన్నా పిల్లలను విడిచిపెట్టరు. మనము మరి పిల్లలకి ఏదైనా జ్వరం వచ్చిందనుకోండి, అల్లాడిపోతాం. ఏం చేయాలి. మరి మేమైతే ఎక్కువగా ప్రార్థన తైలం వాడతాం. మరి మా తల్లి నా చిన్నప్పటి నుంచి నాకు వాడింది ప్రార్థన తైలం. తర్వాత మా బిడ్డలకు కూడా అదే వాడతాం. అయితే మరి మూర్ఖత్వం కాదు, మొదట దేవునికి అప్పగించాలి. స్వస్థపరిచాడా? దేవుని చిత్తం. స్వస్థపరచలేదా? అప్పుడు వైద్యం దగ్గరికి వెళ్దాం. మొదటే దేవా నువ్వు కాదు వైద్యుడు, ఇది చేయగలడు అని వెళ్ళినట్టయితే ఏమో వైద్యుని వల్ల కూడా కాకపోవచ్చు. కానీ దేవునికి అప్పగించి, ప్రభువా ఇదిగో ఇది నీ తైలం, స్పష్టంగా బైబిల్ గ్రంథంలో ఉంది, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ఏం చేయాలి? సంఘ పెద్దలను పిలవాలి. వారు వచ్చి నా నామమున, ప్రభు నామమున నూనె రాసి ప్రార్థన చేస్తారు. కానీ విశ్వాస సహితమైన ప్రార్థనే రోగిని ఏం చేస్తుంది? స్వస్థపరుస్తుంది. ప్రభు అతన్ని లేపేవారై ఉన్నారు. యాకోబు పత్రిక 5:16 ప్రియులారా, మరి ఇది నేను నమ్మే విశ్వాసము, నా తల్లి ద్వారా నేర్చుకున్న విశ్వాసము. ఇదే విశ్వాసం అనే డాలు పట్టుకుంటే ప్రభువే మనల్ని ఏం చేస్తారు? శక్తివంతులుగా మార్చివేస్తారు. కాబట్టి పిల్లలను ఆశీర్వదించడానికి, పిల్లల యొక్క యోగక్షేమాలు చూడడానికి తల్లిదండ్రులుగా మీకు ఒక బాధ్యత ఉండొచ్చు. కానీ దేవుడే పిల్లలను ఆశీర్వదించారన్నారు గనుక దేవునికే స్తోత్రము గానము చేయండి. 147, 148, 149, 150 కీర్తనల్లో ఎక్కువగా స్తుతులే కనపడుతూ ఉంటాయి. దావీదు గారు రాసినటువంటి స్తుతులు మనం చూసినప్పుడు మరి ఎన్నో మార్లు దేవుడు చేసినటువంటి మేలును జ్ఞాపకం చేసుకుంటూ స్తుతించడం చూస్తాం. అలాగే ధైర్యము కలిగి సంవత్సరాది మొదలు సంవత్సరాంతం వరకు యెహోవా కన్నులు ఆ దేశం మీద నిలిచున్నాయని ఎలాగనైతే ద్వితీయోపదేశ కాండంలో మరి దేవుడు మోషే ద్వారా మరి రెండోసారి తెలియచేశారో, ఆ దేవుని యొక్క కనుదృష్టి మన మీద కూడా ఉంది. పగలు ఎండ దెబ్బైనా, రాత్రి వెన్నెల దెబ్బైనా మీకు తగలకుండా. ఎందుకనంటే మనము ఆయన ప్రజలమై ఉన్నాం. ఇదిగో ఆయన మనల్ని కాపాడేవాడు. మనల్ని కాపాడుతూ ఆయన కునుకడు, నిద్రపోడు. అంటే దాని అర్థం ఏంటండి? 24 గంటలు అనగా 365 రోజులు రాత్రి పగళ్ళు నిత్యము ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నారు. ఇంకా మనమేమో రోజుకి సగం
ఒకవేళ నిద్రలో సమయాన్ని గడుపుతామేమో, కానీ దేవుడు ఆ సమయాన్ని కూడా తీసుకోవడం లేదని. కునుకడు నిద్రపోని దేవుడు మనకు తోడై ఉన్నారు. అటు దేవుడు మనలను బలపరిచేవారై ఉన్నారు. మన గుమ్మాలు బలపరిచేవారు. గుమ్మలు బలపరచడం అని అంటే మరి బహిరంగ ఇంటి తలుపులు బలపరచడం కాదు, కానీ మన యొక్క హృదయ తలుపులు బలపరిచేవారు. మన హృదయ తలుపులు మరి బలపరుస్తూ ఇంకా మనలను దేవుని చెంతకు నడిపించుకుంటూ మనల్ని ఆదరించేవారై ఉన్నారు. అట్టి ధన్యత దేవాతి దేవుడు మనకు అనుగ్రహించును గాక.